ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం ద్వారా చాలా కుటుంబాలకు మేలు జరుగుతుంది అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 3వ డివిజన్ రాజేంద్రనగర్లో 3.25 వేల చెక్కును లబ్ధిదారుడికి అందజేశారు. షేక్ కాసింకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపొడి సత్యబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారు. ఆయన స్పందించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆ కుటుంబ పరిస్థితి నేపథ్యంలో 3,25,000 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి మంజూరు చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు ఆ కుటుంబ పరిస్థితిని వివరించామని, వెంటనే ఆయన స్పందించి సాయం చేశారని కృతజ్ఞతలు తెలిపారు. కుడుపూడి మాట్లాడుతూ మైనారిటీ వర్గానికి చెందిన షేక్ కాసింకు 3,25,000 రూపాయలు అందించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్, స్థానిక నాయకులు బొమ్మనమైన శ్రీనివాస్, జక్కంపూడి అర్జున్, అహ్మదున్నీసా, టేకుమూడి బద్రి, గుత్తుల బలరామ, శ్రీనివాస్, 20 చిన్ని, కుడుపూడి సరోజిని, తాళం భాస్కర్, కుడుపూడి వీరబాబు, కోట రమణ, సూరంపూడి వీర వెంకట్రావు, మేడిశెట్టి సత్యనారాయణమూర్తి, మేడిశెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో షేక్ కసీం గారు సోదరులు టెక్నికల్గా ఆలోచించినట్లయితే నిరుడు సంవత్సరం ఆయన ఆపరేషన్లన్నీ చేయించుకున్నారు. నిరుడు అంటే నేను అనేది 2023లో ఆయన ఆపరేషన్ సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకున్నారు. అనేక సందర్భాల్లో ఆనాడున్న ప్రజాప్రతినిధులు ఆఫీసులు తిరిగారు. దురదృష్టం ఇలాంటి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆదరించే ప్రక్రియ లేదు. 2024లో మరి ఎన్డీఏ గవర్నమెంట్ రావడం, ఈ చెక్తో కలిపి ఇప్పటికే ఈ నియోజకవర్గంలో సుమారు కోటి రూపాయలు అనేకమైన ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ కోటి రూపాయలు విలువ చేసే చెక్కుల ద్వారా వాళ్ళందరికీ కూడా ఊరట కలిగించడం జరిగింది. మరి ఈ రోజున ఆయన సుమారు 6.5 లక్షలు ఎంతో బిల్స్ తీసుకొని వస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఆపరేషన్ కదా, చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన వాటికి ఇస్తూ ఉన్నారు. ఎక్సెప్షనల్ కేసుగా నేను వెళ్ళి అడుగుతాను, ఎందుకంటే మంచాన పడి ఉన్నారు, ఇతను బెడ్ రిడన్. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇది సార్ సమస్య, కానీ గత ప్రభుత్వంలో జరిగిన ఆపరేషన్ మనం ఆదుకుంటే మంచిదేనంటే ఏమీ అనలేదు ఆయన. కుటుంబం ఎలా ఉంది పరిస్థితి అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ అబ్బాయి బయటికి వెళ్తేనే ఇంట్లో బళ్ళన్నీ నడుస్తాయి. ఆయన బయటికి వెళ్తేనే, ఆయన చక్రాలు బయటికి వెళ్తే ఇల్లు నడుస్తుంది. మరి అవన్నీ చెప్పిన వెంటనే పెద్ద మనసుతో సుమారు 3,25,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ రోజున సోదరులు కసీం గారిని ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకోవడం జరుగుతూ ఉంది. చాలా గర్వపడతా ఉన్నాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి ఇలా డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకున్నామంటే, అయితే మా కూడిపొడి సత్యబాబు గారి ద్వారా చాలాసార్లు తిరిగి ఆయన ద్వారా చేయించుకున్నాము. ఈరోజు అమౌంట్ శాంక్షన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మనస్ఫూర్తిగా ఆయన్ని కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఏం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, మన ఆదిరెడ్డి ఎమ్మెల్యే గారు వాసు గారి ద్వారా అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. షేక్ కాసిం అనే వ్యక్తి వైసీపీ గవర్నమెంట్లో ఇంచుమించు 1 ఇయర్ బ్యాక్ ఆపరేషన్ చేయించుకున్నాడు, కిడ్నీ అప్పుడే ఆపరేషన్. అప్పటి నుంచి కూడా తిరిగాడట, కానీ అవ్వలేదు. కానీ వార్డులో నా దగ్గరికి వచ్చారు వాళ్ళ నాన్నగారునే ఆ కుర్రాడు. రాగానే నేను కూడా ఆదిరెడ్డి వాసు గారి దృష్టిలో పెట్టడం, ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి దీన్ని వివరించడం, అనుకోకుండా ఆ కుర్రాడికి ఈరోజు 3,25,000 చంద్రబాబు నాయుడు గారు సాయం చేయడం సీఎం రిలీఫ్ ఫండ్ కింద చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ముస్లిం వ్యక్తి, కానీ చిన్న వయసులోనే కిడ్నీ దెబ్బతినడం వలన ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉంది ఈ ఫ్యామిలీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఆర్థికంగా ఆదుకున్నారు. ఎందుకంటే చాలా బాధలో ఉన్నది కుటుంబం. ఈరోజు వీళ్ళకి నిజంగా చాలా డబ్బు అనేది చాలా అవసరం.